సూపర్ 6, సూపర్ 7 హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు వైఎస్ జగన్. చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలు, మోసాలే అన్నారు. ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ అధినేత. అమరావతి రాజధాని నిర్మాణం కోసం పరిహారం ఇవ్వకుండా భూములు తీసుకున్నారని పెనుమాక రైతులు వేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. చట్టబద్ధమైన అధికారం లేకుండా ఏ వ్యక్తి నుంచి ఆస్తిని లాక్కోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. చట్టం నిర్దేశించిన విధి విధానాలను ఖచ్చితంగా అనుసరించాలని సూచించింది. సీఎం రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు ఎంపీ డీకే అరుణ. విద్యాశాఖను జెన్సీకి ఇవ్వాలంటూ సూచించారు. రాహుల్ గాంధీ ప్రధాని అవడం అనేది పెద్ద జోక్ అని విమర్శించారు. రేవంత్ రెడ్డి లక్కీ డిప్లో ముఖ్యమంత్రి అయ్యారన్నారు డీకే అరుణ. ఏపీలో ఇవాళ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పింది. తెలంగాణలో మరికొన్ని రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే 7 జిల్లాలకు ఆరెంజ్, 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు. కలెక్టర్లు, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 2 రోజుల క్రితం మ్యాన్హోల్లో పడి గల్లంతైన బాలయ్య ఆచూకీ ఇప్పటిదాకా తెలియలేదు. మియాపూర్, వైశాలి నగర్ వద్ద ఉన్న అండర్ పాస్ నుంచి ఈర్ల చెరువు దాకా 2 రోజులుగా హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నా ఫలితం లేకుండా పోయింది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ను తిరువూరులో ఫెర్టిలైజర్ దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. నిల్వలు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. కృత్రిమ యూరియా కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని వ్యాపారులను హెచ్చరించారు. వికారాబాద్లోని రాజీవ్ గృహకల్పలో దారుణం జరిగింది. కన్న కూతురిపై తండ్రి సంవత్సర కాలంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడిని రిమాండ్కు తరలించారు. వరంగల్ జిల్లా అన్నారం షరీఫ్ యాకూబ్ షావలి దర్గా నిర్వహణకు టెండర్ ఖరారైంది. ఏడాది కాలం నిర్వహణ బాధ్యతలను హైదరాబాద్ చెందిన నసీరుద్దీన్ 1.31 కోట్ల రూపాయలకు దక్కించుకున్నారు. వక్ఫ్ బోర్డు అధికారుల సమక్షంలో కాంట్రాక్టర్ బాధ్యతలను స్వీకరించారు. పార్లమెంట్లో యాంటీ పేపర్ లీక్ బిల్ పాస్ చేశామన్నారు ప్రధాని మోదీ. ఈ బిల్లు పరీక్ష వ్యవస్థను పటిష్టం చేస్తుందని తెలిపారు. పేపర్ లీక్ గ్యాంగులను వదిలిపెట్టమని చెప్పారు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడేవారిని ఉపేక్షించబోమన్నారు ప్రధాని. వందే మాతరం బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. జాతీయ గీతమైన జనగణమనకు ఉన్న చట్టమైన రక్షణను వందే మాతరం గీతానికి వర్తింపజేస్తూ ఈ బిల్లు తీసుకొచ్చింది మోదీ సర్కార్. వందే మాతరాన్ని అవమానించడాన్ని నేరంగా పరిగణించి దోషులకు గరిష్టంగా 3 ఏళ్ల జైలు శిక్ష విధించేలా ఈ బిల్లులో నిబంధనలు రూపొందించారు. ఎర్ర సముద్రం, పర్షియన్ గల్ఫ్లలో సముద్ర వాణిజ్యానికి ఉరితాడు బిగిస్తూ ఉండడంతో సౌదీ అరేబియా కీలక అడుగులు వేసింది. నౌకల రక్షణ కోసం 14 దేశాల భాగస్వామ్యంతో నూతన సైనిక కూటమిని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. చమురు ఎగుమతులను కాపాడుకునేందుకు సౌదీ ఈ నిర్ణయం తీసుకుంది.